శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం ప్రతిరోజు మనం చెప్పుకున్నాం. ప్రభాత పూజలు అయిన తర్వాత ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్నా శల్య సౌప్తిక పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 18 పర్వాల్లో 12వదైన శాంతిపురంలో కూడా 319 అధ్యాయాలు పూర్తి చేసి 320వ అధ్యాయంలోని 163వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 164 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కవీశమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. స్వదేహేనాభిషంగో మే కుతః పరిగ్రహే న మామేవం విధాం యుక్తాం ఈదృశం వక్తుమర్హసి. నా శరీరం మీదనే నాకు అభిమానం లేదు, అలాంటప్పుడు ఇతరుల శరీరం మీద ఆసక్తి ఎలా కలుగుతుంది? ఈ రకంగా యోగయుక్తమైన నన్ను నువ్వు ఇలా అనటం తగదు. సులభ అనే యోగినితో చెప్తున్నాడు అనమాట. జనక మహారాజుతో చెప్తుంది సులభ అనే యోగిని. నను నామత్వయా మోక్ష కృత్న పంచశిఖాశ్రుత సోపాయ సోపనిషద సోపాసంగ సనిశ్చయ తస్య తే ముక్త సంగస్య పాశానాక్రమ్య తిష్టత ఛత్రాదిషు విశేషేషు పునః సంగ కథన్ నృప. నువ్వు మీ గురువుగారైన పంచశిఖ మహర్షి దగ్గర ఉపాయంతో అలానే ఉపనిషత్తుల శ్రవణంతో మననంతో యమ నియమాదులైన యోగాంగాలతోటి జీవ బ్రహ్మల సమైక్య అనుభవంతో కూడిన సంపూర్ణమైన మోక్షశాస్త్రాన్ని విన్నావు. గురువు ద్వారా అన్ని ఆసక్తుల నుండి విముక్తుడవు, అన్ని ఇహలోక బంధాల నుండి ముక్తుడవు. అలాంటప్పుడు నీకు ఛత్రచామ్రాది విశేష వస్తువుల మీద ఆసక్తి ఎలా కలుగుతున్నది? శృతంతేన శృతం మన్యే మృషావాపి శృతం శృతం అథవా శృత సంకాశం శృతమన్య శృతం త్వయా. నీవు ఆ పంచశిఖాచార్యుడి దగ్గర శాస్త్ర శ్రవణం చేసినా కూడా చేయనట్లేనని, ఒకవేళ విన్నా దాన్ని మిథ్య చేశావని, లేక ఆయన వల్లనే వేదశాస్త్రాల్లాగా అనిపించే ఇంకొక శాస్త్రం విన్నావని నేను అనుకుంటున్నాను. అథాపీమాసు సన్యాసు లౌకికీషు ప్రతిష్టసే అభిషంగావరోధాభ్యాం దద్దస్వం ప్రాకృతో యదా. ఇంతవన్నా నువ్వు విన్నా కూడా నువ్వు మిథిలకు రాజు అనే లౌకికమైన పేర్లతోటి ప్రతిష్టను పొంది సామాన్య మనుషుల్లాగా ఆసక్తి అవరోధాలతోటి బద్ధుడవై ఉన్నావు. సత్వేనాను ప్రవేశో హి యోయంత్వయ కృతామయ కింతవాప కృతం తత్ర యది ముక్తోసి సర్వశః నేమోక్షేషు వర్ణేషు యతీనాం శూన్యవాసిత శూన్యమావేశయంచ మయా కిం కస్య దూషితం న పాణిభ్యాం న బాహుభ్యాం పాదోరుభ్యాం న చారగ న గాత్రావయవైరన్యః స్పృశామి త్వాం నరాధిప కులే మహతి జాతేన
శ్రీమతా దీర్ఘదర్శన నైతత్ సదసి వక్తవ్యం సద్వా సత్వామిధ కృతం బ్రాహ్మణ గురవశ్చేమే తదా మాన్యా గురుతమ త్వంచాద గురురేషాం ఏవమన్యోన్య గౌరవం. నిజంగా నీవు ముక్తుడవే అయ్యుంటే నేను బుద్ధి ద్వారా నీ శరీరంలో ప్రవేశించి నీకు ఎలాంటి అపకారం చేశానని నన్ను నిందిస్తున్నావు నువ్వు. అలానే 4 వర్ణాల్లో త్రైవర్ణ్యకుల కన్నా సన్యాసులు ఏకాంతవాసం చేయాలనే నియమం అనేది ప్రసిద్ధం కదా. నేనేమన్నా నీ శూన్య శరీరంలో ప్రవేశించి ఏ వస్తువునైనా చెడగొట్టానా? రాజా, నిన్ను చేతులతో కానీ బాహువులతో కానీ ఊరువులతో కానీ ఇతరమైన ఏ అవయవాలతో కానీ నేను నిన్ను స్పృశించలేదు కదా. ఉత్తమ వంశంలో జన్మించి తప్పు చేస్తానేమో అనే లజ్జ కలిగి ముందు చూప ఉన్న వ్యక్తివి కదా. మనిద్దరం మన మధ్య చేసిన మంచి చెడులను నీవు ఈ మహాసభలో చెప్పవచ్చునా? అన్ని వర్గాల వారికి గురువులైన బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు. ఈ గురువుల కంటే కూడా పూజ్యులైన అనేక మహాపురుషులు ఈ సభలో కూర్చొని ఉన్నారు. రాజు కాబట్టి వీరికి అందరికీ నీవు పూజ్యులవి, కాబట్టి గురుస్వరూపివి. ఇలా గౌరవం మీలో పరస్పరం అందరికీ ఉన్నది. తదేవ మనుసందృశ్య వాచ్యావాచ్యం పరీక్షత స్త్రీ పుంసో సమవాయోయం తయో వాచ్యో న సంసది యథా పుష్కర పన్నస్తం జలం తత్పన్నమస్పృశత్ తిష్టత్య స్పృశతి తద్వత్ త్వయి వక్ష్యామి మైథిలా యది వాప్యస్పృశ్యతం స్పృశం చామే స్పర్శం జానాసి కంచన జ్ఞానం కృతం అభిజంతే కథంతే నేహ భిక్షునా సగార్హశ్చాచ్యుతశ్చస్త్వం మోక్షం చానాప్య దుర్విధం ఉభయోరంతకాలే వై వర్తసే మోక్షవార్తిక నహి ముక్తస్య ముక్తేన జస్మై కత్వ పృథక్త్వయో భావ భావ సమాయోగే జాయతే వర్ణసంకర వర్ణాశ్రమ పృథక్త్వేన దృష్టార్థస్య పృథక్త్వినః నాణ్యదన్యదితి జ్ఞాత్వా నాణ్యదన్యత్ర వర్తతే. ఈ విషయాలన్నీ బాగా ఆలోచించి ఇక్కడ ఏమి చెప్పవచ్చో ఏమి చెప్పతగదో పరిశీలించాలి నువ్వు. స్త్రీ పురుషుల సంయోగ విషయ చర్చ ఎలాంటి సమయంలో కూడా చెప్పతగదు కదా. మిథిలేశ రాజా, జనక మహారాజా, తామరాకు మీద ఉండే జలబిందువు ఆ ఆకును అంటకుండా ఉన్నట్లుగానే నేను నిన్ను ఏమాత్రం స్పృశించకుండా ఉన్నాను. ఏ రీతిగాను నిన్ను స్పృశించకుండా నేను ఉన్నా నిన్ను స్పృశించినట్లు నీకు అనిపిస్తున్నదా? అయితే సన్యాసి మహాత్ముడు అయిన పంచశిఖుడు నీ హృదయ క్షేత్రంలో వేసిన జ్ఞాన బీజాన్ని నువ్వు మొలవనీయకుండా చేసుకున్నట్టు లెక్క. పరస్త్రీ స్పర్శను అనుభవించడం చేత నువ్వు గృహస్థ ధర్మం నుంచి పతితుడు అయిపోయావు. తెలియటానికి కష్టమై దుర్లభమైన మోక్షాన్ని కూడా పొందలేకపోయావు. కాబట్టి మోక్ష విషయాలు మాట్లాడుతూ నువ్వు గార్హస్థ్య మోక్షాల మధ్య వేలాడుతున్నావు అని తెలుస్తున్నది నాకు. జీవన్ముక్తుడైన జ్ఞానికి జీవన్ముక్తులకు జ్ఞానితోటి ఏకత్వానికి పృథక్త్వంతో భావానికి అభావంతో సంయోగం కలిగితే వర్ణ సాంకర్యం కలగదు. సమస్తమైన వర్ణాశ్రమాలను ప్రత్యేకించి చెప్పడానికి అంగీకరిస్తాను. బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది అభేద భావం కలిగి ఆత్మ కంటే భిన్నమైన ఇతర వస్తువుకు దేనికి సత్తా లేదని, దానికి ఇంకా దేనితో కూడా సంయోగం కలగదని తెలిసినప్పుడు వర్ణ సాంకర్యమే ఉండదు. పానవు కుండంత ధాకుండే పయపైసి మక్షిగా ఆశ్రితాశ్రయోగేన పృథత్వేన శ్రుతా పునః నతు కుండే పయోభావ పయశ్చాపి మక్షిగా స్వయమేవాప్నువంత్యేతే భావానను పరాశ్రయం పృథక్వాదాశ్రయమాణాం చ వర్ణాన్యత్వే తదైవ చ పరస్పర పృథక్వాశ్చ కథంతే వర్ణసంకరః నాస్మి వర్ణోత్తమాజాచ్చాన వైశ్చానావరా తథా తవ రాజన్ సవర్ణాస్మి శుద్ధయో నిరవిప్లుత
ప్రధానో నామ రాజర్షి వ్యక్తంతో శ్రోత్రమాగత కులే తస్య సముత్పన్నా సులభాన్నామ విద్ధిమాం ద్రోణస్య శతశృంగస్య చక్రద్వారస్య పర్వతః మమ సత్రేషు పూర్వేషాం చితామఘవతా సాహం తస్మిన్ కులే జాత భర్తర్యస్యతి మద్విధే వినీత మోక్షధర్మేషు చరామ్యేక మునివ్రతం. చేతిలో కమండలం ఉంది, దానిలో పాలున్నాయి, వాటిల్లో ఈగ ఉన్నది. ఈ మూడు ఒకదానికన్నా ఇంకోటి వేరుగా ఉన్నప్పటికీ ఆధారాధేయ భావంతో ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఏకమైనాయి. కమండలంలో క్షీరత్వం లేదు, పాలు ఈగ కాలేదు. ఈ సమస్తమైన ఆధేయ పదార్థాలు స్వయంగానే తమకన్నా భిన్నమైన ఆధారాన్ని పొందుతున్నాయి. ఆశ్రమాలు 4 విడివిడిగానే ఉన్నాయి, 4 వర్ణాలు కూడా భిన్నాలే. వీటిల్లో ఇలా భిన్నత్వం ఉన్నప్పుడు భిన్నత్వాన్ని తెలిసిన నీ వర్ణంతో సాంకర్యం ఎలా కలుగుతుంది? రాజా, నేను బ్రాహ్మణ జాతీయును గాను, వైశ్య స్త్రీని కాను, ఇతర జాతి దాన్ని కూడా కాదు. నీలాగే నేను క్షత్రియ జాతీయను, శుద్ధ వంశంలో జన్మించాను, అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించాను. ప్రధానుడనే రాజర్షి పేరు నువ్వు వినే ఉంటావు. నేను ఆయన వంశంలో జన్మించాను. నా పేరు సులభ అని తెలుసుకో. నా పూర్వులు చేసిన యజ్ఞాల్లో ఇంద్రుని సహాయం వల్ల ద్రోణం, శతశృంగం, చక్రద్వారం అనే పర్వతాలను యజ్ఞకుండాలు కట్టడంలో ఇటుకల్లాగా ఉపయోగించారు. అలాంటి గొప్ప వంశంలో నేను జన్మించాను. నాకు తగిన భర్తలు అభించకపోవటం వల్ల మోక్షధర్మ విద్యను అభ్యసించాను. మునివ్రతాన్ని అవలంబించి ఒంటరిగా సంచరిస్తున్నాను. నాస్మి సత్ర ప్రతిచ్ఛన్న న పరస్వ అపహారిణి న ధర్మ సంకరకరి స్వధర్మేస్మి ధృతవ్రత నాస్త్ర స్వప్రతిజ్ఞాయాం నా సమీక్ష ప్రవాదిన నా సమీక్షాగతాచేహ త్వత్సాకాశం జనాధిపాం మోక్షేతే భావితాం బుద్ధిం శ్రుత్వాహం కులశైలిని కుశలైషిని తవ మోక్షస్య చాప్యన్యా జిజ్ఞాసార్థమిహాగత న వర్గస్థా బ్రవీమ్యేతత్ స్వపక్ష పరపక్షయో ముక్తో వ్యాయేచ్ఛతే యస్య శాంతో యశ్చ న శామ్యతి యథా శూన్యే పురాగారే భిక్షురేకాం నిశాం వసేత్ తదాహం తచ్చరీరేస్మిన్ ఇమాం వక్ష్యామి శర్వరీం సాహం మాన ప్రధానేన వాగాతిథ్యేన చార్చదా సుప్తా సుశరణం ప్రీత సో గమిష్యామి మైథిలా. కపట సన్యాసి వేషం వేయలేదు, ఇతరుల ధనం దోచుకోలేదు, ధర్మ సాంకర్యాన్ని వ్యాపింప చేయటం లేదు. నేను దృఢంగా బ్రహ్మచర్యాన్ని అనుష్ఠిస్తూ స్వధర్మంలో ఉన్నాను. ఓ రాజా, చేసిన ప్రతిజ్ఞలో నిలకడగానే ఉన్నాను. నేను ముందు బాగా ఆలోచించకుండా ఏమి మాట్లాడను. అన్ని విషయాలు చక్కగా ఆలోచించుకుని నీ వద్దకు వచ్చాను. నీ బుద్ధి మోక్ష ధర్మంలో లగ్నమై ఉందని విన్నా. కాబట్టి నీకు మేలు కలగాలనే ఉద్దేశంతో నీ మోక్ష జ్ఞానంలోని నిజాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. స్వపక్ష పరపక్షాల్లో నా పక్షంలోని ఉండి పక్షపాతంతో మాట్లాడటం లేదు. మాటలతో కసరత్తు చేయకుండా శాంతిమైన పరబ్రహ్మలో నిమగ్నుడై ఉండే వ్యక్తి మాత్రమే ముక్తుడు సుమా. పట్టణంలో ఉండే ఒక జనరహితమైన ఇంట్లో సన్యాసి నివసించినట్లు నీ శరీరంలో ఈ రాత్రి ఉంటాను. మిథిలాధిప, అలాంటి నన్ను చాలా గొప్పగా గౌరవించావయ్యా. నీ మాటలతో నాకు మంచి ఆతిథ్యం ఇచ్చావు. ఇప్పుడు నేను చాలా హాయిగా నీ శరీరం అనే అందమైన గృహంలో నిద్రించి రేపు పొద్దురే ఇక్కడి నుంచి వెళ్తాను. భీష్మ ఉవాచ ఇచ్చేతాని స వాక్యాని హేతుమంత్యర్థవంతి చ శ్రుత్వా నాది జగౌరాజ కించిదన్యత పరం. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, ఇదంతా భీష్ముడు చెప్తున్నాడు ఈ సంవాదాన్ని, ఆ సులభ జనక మహారాజు మధ్య జరిగిన సంవాదాన్ని ధర్మరాజుతోటి. ధర్మరాజా, సులభ చెప్పిన యుక్తియుక్తమైన అర్థవంతమైన మాటలు విని జనక మహారాజు ఇంకా ఏమీ మాట్లాడలేదు. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శృణుస్తు నిత్యం లోకా సమస్తా సుఖనో భవంతు. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మం సులభ జనక సంవాదే 20 అధిక 30 తమోధ్యాయ.